ఉత్తర ఈశాన్యంలో అల్పపీడనం ఏర్పడి తీవ్ర అల్పపీడనంగా మారిందని, ఇది మరింత ఉధృతమై వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ తీవ్ర వాయుగుండం ఒడిశా ప్రాంతంలో తీరం దాటే సమయంలో కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతాయని, చెరువులకు గండ్లు పడతాయని, కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లుగా తెలిపింది. అతి భారీ వర్షాలు కురియడం, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో కకావికలమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ ఉత్తరాంధ్రకు మరోసారి ఈ వర్షాలు వణికించే పరిస్థితి కనిపిస్తుంది. సోమవారం ఈ ప్రాంతాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, నదులకు వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో అతి భారీ వర్షాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురియడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది మరింత ఉధృతమై సోమవారం సరికి కొన్ని ప్రాంతాల్లో అతి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ తీవ్ర వాయుగుండం మరోసారి తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.